ఈటీవీ న్యూస్ కు స్వాగతం. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని సీఎం సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను తొలి ప్రాధాన్యతగా నిర్మించాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని పేర్కొన్నారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం ఇతర ప్రముఖ ఆలయాలు సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. జాతీయ రహదారుల సమీపంలోని గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఘాట్ల విస్తరణ, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని తెలిపారు. పుష్కరాల సమయంలో ఒకేసారి 2 లక్షల మంది స్నానం చేసేలా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా ఘాట్ల డిజైన్లు రూపొందించాలన్నారు. పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో పలుచోట్ల రాత్రి కురిసిన భారీ వర్షానికి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాకేష్ అనే వ్యక్తి వాగు దాటుతూ ఉండగా వాహనంతో పాటు వాగులో చిక్కుకున్నాడు. 3వ పిల్లర్ వరకు కొట్టుకుపోయి అక్కడ పిల్లర్ పట్టుకుని కేకలు వేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులతో కలిసి అతన్ని తాళ్లతో బయటకు తీశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఆదర్శ వసతి గృహ పాఠశాలలోకి భారీగా వరద చేరడంతో విద్యార్థినులు చిక్కుకుపోయారు. టీచర్ల సాయంతో తల్లిదండ్రులు వారిని బయటకు తీసుకొచ్చారు. చిలుకవాగు ఉధృతికి హుజూరాబాద్, కనకులగిద్ద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారి నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవెల్ బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాత్రి నుంచి వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. కొందరు వాహనదారులు రహదారిపైన నిద్రించారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ వద్ద తిమ్మాయిపల్లి, చౌట్లపల్లి వెళ్లే దారిలో గున్నాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి గొలనగొండ వాగుపై వరద ఉధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలేరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించాల్సిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా పడింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. తదుపరి నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పీసీసీ తెలిపింది. ఈ సభకి జాతీయ ముఖ్య కాంగ్రెస్ నేతలు సహా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావాల్సి ఉంది. సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వర్షం అడ్డంకితో సభను వాయిదా వేశారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఆదోనిలో 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సుమారు 86.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో రామజల చెరువులోకి వరద నీరు పోటెత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. సహాయక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. బసాపురంలోని వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దగ్గర ఆగిన ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందిని స్థానికులు ట్రాక్టర్ల ద్వారా సురక్షితంగా గ్రామంలోకి చేర్చారు. అధికారులు స్పందించి వాగు వద్ద వంతెనను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వైద్య కళాశాలలు తొందరగా నిర్మించాలనే ఉద్దేశంతోనే పీపీపీ విధానాన్ని ఎంచుకున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏపీలో వైద్య కళాశాల నిర్మాణ స్థితిగతులపై మంత్రి వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. బెంగళూరులో ఫుల్ టైం ఉంటూ ఏపీకి పార్ట్ టైం వస్తున్న జగన్ బురద తెచ్చి ప్రభుత్వంపై చల్లుతున్నారని విమర్శించారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంపై ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను నిర్మించాలని చెప్తున్న 17 వైద్య కళాశాల క్షేత్రస్థాయి పర్యటన జగన్ చేయగలరా అని ప్రశ్నించారు. జగన్ వస్తే పోలీసు భద్రతతో తానే అక్కడికి తీసుకువెళ్తా అన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్య విద్య అందించాలనే కూటమి ప్రభుత్వ తపనను జగన్ రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియా లక్షణాలతో ఇప్పటివరకు మొత్తం 130 కేసులు నమోదయ్యాయి. చికిత్స తర్వాత ఆసుపత్రుల నుంచి 70 మందికి పైగా డిశ్చార్జ్ అవ్వగా మరికొందరు బాధితులు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. కాల్వల్లో బ్లీచింగ్ చల్లారు. బాధితులకు వైద్య సాయం అందించేందుకు స్థానిక హైస్కూల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్య శిబిరానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. డయేరియా బాధితుల్ని మంత్రులు సత్యకుమార్, నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ పరామర్శించారు. తాజా పరిస్థితులపై మంత్రులకు అధికారులు వివరాలు అందజేశారు. బాధితులందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గుంటూరు తురకపాలెంలో మిస్టరీ మరణాల గుట్టు త్వరలోనే వీడుతుందని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి తెలిపారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన తురకపాలెంలో పర్యటించారు. గ్రామస్తులకు చికిత్స అందించిన ఆర్ఎంపీ చిట్టిబాబు క్లినిక్ వద్దకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 17 వరకు గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుందని శ్రీహరి వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలు చికిత్స చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తురకపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్లిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కళలు లేకపోతే సమాజంలో హింస ప్రబలుతుందన్నారు. ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్టీ తరహా క్యాంపస్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని పవన్ చెప్పారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత రాజ్ఘాట్కు వెళ్లిన సిపి రాధాకృష్ణన్ జాతిపిత మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. తర్వాత కాసేపు అక్కడే కలిగి తిరిగారు. జూలై 21న ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేసినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గరియాబాద్ జిల్లాలో నిన్న 10 మంది నక్సల్స్ హతమవగా ఇవాళ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 2 మావోయిస్టులు చనిపోయారు. ఈ ఉదయం తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్కౌంటర్ మొదలైనట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించగా 2 మావోయిస్టుల మృతదేహాల్ని గుర్తించినట్లు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో 303 రైఫిల్ పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు వివరించారు. గరియాబాద్ జిల్లాలో నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మోదేం బాలకృష్ణ సహా 10 మంది నక్సల్స్ చనిపోయారు. బాలకృష్ణపై ₹1 రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 243 మంది మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణలో రోజులు గడుస్తున్న యూరియా కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లాలోని భూంపల్లి వద్ద జాతీయ రహదారిపై అన్నదాతలు ధర్నా చేపట్టారు. కిలోమీటరు మేర క్యూలైన్లో బారులు తీరినా యూరియా పంపిణీ చేయడం లేదని ఆందోళన చేశారు. రైతుల నిరసనతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నిర్మల్ జిల్లాలోని చిట్యాల పీఎస్సీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఈ క్రమంలో వర్షం పడిగా క్యూలో చెప్పుల్ని పెట్టారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ పీఎస్సీ వద్ద రైతులు పడిగాపులు కాశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోనూ తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. నిలబడే ఓపిక లేక క్యూలో చెప్పులు పెట్టి వేచి చూశారు. పంటలేసే 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయపర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. రైతులకు యూరియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా తిప్పర్తిలోని యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రైతుల ధర్నాతో అద్దంకి నార్కట్టుపల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నల్గొండ మిర్యాలగూడ రహదారిలో అరగంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ట్రిపుల్ నిర్మాణానికి తమ భూముల్ని సేకరించడాన్ని నిరసిస్తూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ట్రిపుల్ రోడ్డు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ప్రస్తుతం చేసిన అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పాత బస్తీ రైన్ బజార్ డివిజన్ పరిధిలోని మౌలాకా జిల్లాలోని మ్యాన్హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనకు హైడ్రాదే పూర్తి బాధ్యతని కమిషనర్ రంగనాథ్ అంగీకరించారు. ఈ ఘటనపై అధికారులు సిబ్బందితో విచారణ జరిపామని తెలిపారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీం చేసిన పొరపాటు వల్లే 5 ఏళ్ల చిన్నారి మ్యాన్హోల్లో పడిపోయినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. ఇందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఇన్ఛార్జ్ బాధ్యుడని, ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నగరంలో తెరిచి ఉన్న మ్యాన్హోళ్లను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే సివరేజ్ లైన్లు, స్ట్రామ్ వాటర్ లైన్లపై ఉన్న మ్యాన్హోళ్లు, వాటి పరిస్థితిపై పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా పొరపాటుగా మ్యాన్హోల్స్ తెరిచి ఉంటే ప్రజలు ఆ సమాచారాన్ని హైడ్రా కంట్రోల్ రూమ్కి ఫిర్యాదు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వారం క్రితం గణేష్ నిమజ్జనానికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిన రాజేష్ మృతదేహం లభ్యమైంది. రామగుండం అక్బర్ నగర్కు చెందిన రాజేష్ స్నేహితులతో కలిసి గణపతిని నిమజ్జనం చేయడానికి గోదావరికి వచ్చాడు. ఈ క్రమంలో విగ్రహాన్ని గోదావరిలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయాడు.
కొద్ది దూరం నీటిపై తేలుతూ కొట్టుకుపోయిన రాజేష్ ప్రవాహంలో గల్లంతయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజ ఈతగాళ్లతో సహా బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా పోలీసుల బృందాలు డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహాన్ని చెన్నూరు సమీపంలోని సోమనపల్లి గోదావరి నది ఒడ్డున గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కన్నతల్లిని కొడుకే కిరాతకంగా కడతీర్చిన ఘటన అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వైవీపట్నంలో చోటు చేసుకుంది. చిట్టికెల రామ్మూర్తి తన తల్లి మంగను అతి కిరాతకంగా చంపేశాడు. నర్సీపట్నం డీఎస్సీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నేపాల్లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ మేరకు కాఠ్మండూలోని రాష్ట్రపతి నివాసంలో ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు సహా ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై స్పష్టత రానుంది. ఉదయం 9 గంటలకే ఈ భేటీ జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్, చీఫ్ జస్టిస్ ప్రకాష్ మాన్సింగ్ రౌత్, సిపిఎన్ సీనియర్ నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొనున్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక ప్రభుత్వంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కీకి సారథ్య బాధ్యతలు దక్కవచ్చనే అంచనాలున్నాయి. మరోవైపు నేపాల్లో ఇటీవల జంజడ్ ఉద్యమం సందర్భంగా జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య 51కి పెరిగింది. రాజధాని కాఠ్మండూ సహా పలు నగరాలు నేపాల్ ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. మరోసారి ఘర్షణలు చెలరేగకుండా నేపాల్ ఆర్మీ చర్యలు తీసుకుంటోంది. నేపాల్లో చెలరేగిన అల్లర్లలో భారత్కు చెందిన మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్కు చెందిన రామ్వీర్ సింగ్, రాజేష్ దేవి దంపతులు పశుపతినాథ్ ఆలయ సందర్శన కోసం ఈ నెల 7న నేపాల్ వెళ్లారు. కాఠ్మండూలోని హైత్ రీజెన్సీ హోటల్లో బస చేశారు. ఈ హోటల్కు నిరసనకారులు నిప్పంటించగా తప్పించుకునే క్రమంలో దంపతులిద్దరూ 4వ అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో రామ్వీర్ సింగ్ భార్య రాజేష్ దేవి మృతి చెందగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రామ్వీర్ను సహాయ శిబిరానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. తమ తల్లి మృతిపై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డల్లాస్లోని ఓ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్న 50 ఏళ్ల చంద్ర నాగమల్లయ్యను అందులో పనిచేసే వ్యక్తి కత్తితో చంపాడు. దెబ్బతిన్న వాషింగ్ మెషిన్ను వాడొద్దని చెప్పినందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడితో నేరుగా మాట్లాడకుండా మరో వ్యక్తితో బాధితుడు అనువాదం చేయించడంతో ఒక్కసారిగా లోపలికి వెళ్లి కత్తితో వచ్చి చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుడి భార్య కుమారుడు ఎదుటనే చంపి తలను మొండెం నుంచి వేరు చేశాడు. నాగమల్లయ్యపై నిందితుడు దాడి చేసే క్రమంలో వారు అడ్డుకున్నప్పటికీ వెంటాడి చంపినట్టు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 37 ఏళ్ల కోబోస్ మార్టినేజ్గా గుర్తించారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. చంద్ర నాగమల్లయ్య కర్ణాటకకు చెందిన వ్యక్తి అని వెల్లడించారు.